కృష్ణా జిల్లా కల్తీ మద్యానికి అడ్డాగా మారింది. అధికార పార్టీ నేతల చేతిలో ఉన్న వైన్స్ బార్లలో కల్తీ మద్యం ఏరులై పారుతున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదు. తాజాగా విజయవాడలో కల్తీ మద్యం కేసును గుట్టు చప్పుడు కాకుండా మూసేసేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. అధికార నేతల ఒత్తిళ్లే ఇందుకు కారణమని తెలుస్తోంది. విజయవాడలో మళ్లీ కల్తీ మద్యం కలకలం. ఓ వైన్ షాపులో పెద్ద ఎత్తున కల్తీ మద్యం లభ్యం. 200 సీసాలు స్వాధీనం. కేసును గోప్యంగా ఉంచుతున్న ఎక్సైజ్ అధికారులు. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి. మద్యానికి అడ్డాగా మారిన జిల్లా. ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత జిల్లాలో కల్తీ మద్యం వరద. కృష్ణా జిల్లాలో కల్తీ మద్యం కలవరపెడుతోంది. వరుసగా బయటపడుతున్న నకిలీ మద్యం ఘటనలు జిల్లాలో ఎక్సైజ్ అధికారుల తీరునెత్తి చూపుతున్నాయి. గత డిసెంబర్లో విజయవాడలోని స్వర్ణ బార్లో మద్యం తాగిన ఘటనలో 5గురు దుర్మరణం పాలవ్వగా 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ప్రత్యేక సిట్ బృందం జరుపుతున్న విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు 3 నెలల క్రితం సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలో నడి రోడ్డుపై 100ల సంఖ్యలో నకిలీ మద్యం సీసాలు సంచలనం సృష్టించాయి. ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు, ఖాళీ సీసాలను, వేల సంఖ్యలో సీళ్లు వేసే నాబులను కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో 2 వైన్ షాపులపై చర్యలు తీసుకోవడం ద్వారా కేసును మూసేశారు. తాజాగా విజయవాడ ఆటోనగర్లో ఉన్న స్టార్ వైన్స్ లో ఏకంగా 200 కల్తీ మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర జిల్లాల నుంచి ఈ మద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ మద్యం డిపో నుంచి బయటకొచ్చిన ఏ మద్యం సీసాకైనా ఒకే రకమైన ధర ఉంటుంది. ఏ జిల్లాలో దాన్ని విక్రయించినా ధర మాత్రం ఒకే రకంగా ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంగీకరిస్తున్నారు. అటువంటప్పుడు ఇతర జిల్లాల నుంచి మద్యాన్ని అనధికారికంగా తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు విక్రయిస్తారు? దానివల్ల మద్యం దుకాణదారుడికి వచ్చే ప్రయోజనం ఏమిటి అనే దానిపై అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఈ ఘటనలో మద్యం దుకాణం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులది కావడంతో కేసును నిర్వీర్యం చేయాలంటూ అధికార పార్టీలోని అగ్రనేతల నుంచి ఎక్సైజ్ అధికారులకు ఒత్తిడులు మొదలయ్యాయి. దీంతో కేసును సులువుగా మార్చేందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన మద్యమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఖాళీ సీసాలను, ప్రముఖ కంపెనీల బ్రాండ్లను, సీసా నాబులను సొంతంగా సమకూర్చుకుంటున్న కల్తీ మద్యం ముఠ అధిక శాతం మత్తునిచ్చే ప్రమాదకరమైన రసాయనాలతో ఈ సీసాలను నింపేస్తోంది. సీసాపై 170 రూపాయల ఎంఆర్పీ రేటు చూపిస్తుండగా దీనిని తయారు చేసేందుకు కనీసం 30 రూపాయలు కూడా ఖర్చు కాదని తెలుస్తోంది. నాటుసారా కన్నా ప్రమాదకరమైన మిథైల్ వంటి మత్తునిచ్చే ప్రమాదకర ద్రవ్యాలను ఉపయోగించి ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. వైన్ షాపులలో కూడా లూజ్ విక్రయాలు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ తరహా మద్యం వల్ల బడుగుల ప్రాణాలు గాలిలో కలిసిన ఘటనను ఎక్సైజ్ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా తేలిగ్గా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ మద్యం మాఫియా నీడలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మద్యం దుకాణాలు అధికార పార్టీ నేతలవే కావడంతో దీనిపై ఎక్సైజ్ అధికారుల చర్యలు కూడా నామమాత్రంగానే మారిపోయాయి. గతంలో మచిలీపట్నంలో రోడ్డుపై లభించిన కల్తీ మద్యాన్ని కూడా హడావుడిగా మద్యంలో నీరు కలిపి విక్రయిస్తున్నారంటూ చిన్న ఘటనగానే చూపించేందుకు అధికారులు తంటాలు పడ్డారు. ఇప్పుడు ఆటోనగర్లో లభించిన కల్తీ మద్యం ఘటనను కూడా ఇతర జిల్లాల నుంచి అనుమతి లేకుండా వచ్చిన మద్యంగా చూపే యత్నం చేస్తున్నారు. విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో పలు చోట్ల వెలుగు చూస్తున్న కల్తీ మద్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా చీప్ లిక్కర్కి అలవాటు పడిన వ్యసనపరులను టార్గెట్ చేసుకుని కల్తీ మద్యాన్ని అంటగడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం టెండర్లను దక్కించుకున్న తెలుగు తమ్ముళ్లకు ఆదాయానికి కల్తీ మద్యం చక్కని వనరుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. తాత్కాలిక రాజధానిలోనే ఏరులై పారుతున్న కల్తీ మద్యాన్ని నివారించే యత్నం జరగకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. రాజా రమేష్, సాక్షి న్యూస్, విజయవాడ.